నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోనికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రథమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ యువతకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముందుగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సునీల్ కుమార్ కు గజమాలతో, కేరళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. భారీగా బాణసంచ కాల్చారు. చెన్నూరు గ్రామంలో సునీల్ కుమార్ రోడ్ షో నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు కలగలేదని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై ఉంటుందని తెలిపారు. అదేవిధంగా చదువుకున్న యువతకు 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధులకు ఉన్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తారని తెలిపారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల అమల్లోకి తీసుకొస్తారని తెలిపారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. చదువుకునే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళలు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చెన్నూరు పంచాయతీలో 31 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశానని, గడిచిన 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని సునీల్ కుమార్ విమర్శించారు. చెన్నూరు ప్రజలు చెన్నూరు గ్రామాన్ని గూడూరు మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే చెన్నూరు పంచాయతీని విడిగా ఉంచే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అలాగే గిరిజన కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ఊర్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆ రోజునే శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈ చిన్న పంచాయతీలో 30 కోట్లు అంటే సమాచార విషయంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరి కోరిక ఏంటంటే మేము మున్సిపాలిటీలో కలవం చెల్లూరును మాకు సపరేట్ గా చెల్లూరిని పంచాయతీ చేయాలని చెప్పి మా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాబుగారితో మాట్లాడి మా నాయకులు ఏం చెప్పారు చేసి చెప్తా అని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నానయ్యా. అట్లాగేనైనా ముఖ్యంగా మనల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా బాబు గారు రావడం మనందరం కూడా మన నెల్లూరు జిల్లాకి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నానయ్యా. ఇకపోతే ఇటీవల నా ప్రత్యర్థి నా గురించి సునీల్ కుమార్ రౌడీ అని ప్రస్తావించారు. ఎవరు రౌడీలో, ఎవరు గుండాలో, ఎవరు స్మగ్లర్లో, ఎవరు ప్రాణాలతో ఆడుకుంటారో, ఎవరు ప్రాణాలు తీస్తారో రాపుడు పోయి తెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది గూడూరు, ఒక సునీల్ కుమార్ అంటే గూడూరు నియోజకవర్గం అన్నట్టే నేను చెప్తున్నా. ఈరోజు నాది నా గడ్డ ఇది, నేను పుట్టిన గడ్డ ఇది గూడూరు గడ్డ అన్నంటే మమ్మల్ని వాళ్ళు అందరినీ అన్నట్టు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీపై నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే అనవసరం మాట్లాడే అవసరం. ఎందుకంటే నువ్వు ఎట్లా ఇక్కడ 13 చేరిపోయిన ఉండవు, ఎట్ట వెళ్ళిపోతావు, సత్తుకొని వెళ్ళిపోతావు. కాబట్టి నీతో నాకు అనవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ అయ్యా నేను చెప్పింది ఒక్కరికేను, నేను ఇచ్చేది 15,000 అన్నాడు. సరే పెంచుతున్నాడమ్మా అంటే 13,000 ఒక్కరికి, అంతే కదమ్మా, అంతే కదా, మోసం చేసేది మనం. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. తెలియజేరా ఒక పని ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 55,000, నలుగురుంటే 60,000 అమ్మా. అలాగే జగన్మోహన్ గారు గవర్నమెంట్ లో మన స్పోర్ట్స్ ఉంటే అమ్మఒడి కట్టు, కరెంట్ బిల్ ఎక్కువ ఉంటే అమ్మఒడి కట్టు, మనకి పొలాలు ఉంటే అమ్మఒడి కట్టు. రేపు మన గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తల్లి ఏ కండిషన్స్ కూడా లేవు, అందరికీ అమ్మఒడి చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పి మెందరూ తెలియజేస్తున్నాను. అట్లాగేమ్మా సంవత్సరానికి తల్లి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. ఎన్నమ్మా? 3. ఈ జిల్లాలో మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి ఫ్రీగా తిరగచ్చమ్మా. ఛార్జీలే లేవు మీకు, ఎక్కడా జరగచ్చు. ఫ్రీ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం బాబు గారు ఇచ్చారు తల్లి మీకు. అట్లాగే తెల్లరా మన ఇంట్లో 19 సంవత్సరాలు దాటి ఏమా 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నెల 1,500 రూపాయలు ఇస్తారు మా బాబు గారు. ఎంతమంది ఉన్నారు 15,000 ఇస్తారు మా బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. తర్వాత 60 సంవత్సరాలు ఇస్తే ఎంతమ్మా పెన్షన్ అమ్మా? అమ్మా ఫస్ట్ ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు అమ్మ. తర్వాత 200 అయినమ్మా, అది 200 నుండి 2,000 చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారమ్మా. ఈయన నేను గెలుస్తానే 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 పెంచి మొన్నటికి 3,000 చేశాడమ్మా. మళ్ళీ ఇప్పుడు ఎంత పెంచుతామంటే మేనిఫెస్టో ఏం చెప్పాడు సార్, 500 పెంచుతాడంట, విడుదల వాడిగా పెంచుతాడంట. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పి సార్ ఏమా డైరెక్ట్ 4,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తెలంగాణ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడని తెలియజేస్తుంటారు. అట్లాగే మొదటి నెలలో అంటే వచ్చే నెలలో ఫస్ట్ 7,000 ఇస్తాడమ్మా. అంటే ఆ బాండ్లు కూడా కుదరపెట్టాడమ్మా. ఆ బాండ్లు కూడా పెట్టి అప్పు తీసుకున్నాడు. అంటే ఇంకా 15 సంవత్సరాలు మా ఆంధ్ర ప్రజలు తాగుతారా, దానికి వచ్చే ఆదాయాన్ని మీకు కడతారని చెప్పి ఈ రోజు బాండ్ కూడా తాకట్టు పెట్టే విషయం అమ్మా. అలాగే తెల్లారా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడమ్మా. అట్లాగే తెల్లారా మీ పాసుబుక్కుల మీద అలా ఈసారి మంచి బ్రాండ్ వస్తుంది తక్కువ రేటుకి మంచి బ్రాండ్. అట్లాగే తెల్లారా మీకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. మీ అంతా పాస్ పుస్తకాల పైన
వాళ్ళకి 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీనైనా 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అది. అలాగే సంవత్సరానికి 36,000 కూడా ఆ యొక్క చేనేత కార్మికులకు ఇస్తా అని చెప్పి కూడా బాబు గారు వాగ్దానం చేశాడు. అది కూడా నెరవేరుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ ఉన్నది, కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక్క బీసీ కూడా గూడూరు మండలంలో ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. దాదాపు 60-70 రావాల్సినవి ఒకే ఒకటి వచ్చింది. బీసీలందరూ కూడా ఓసీ దాంట్లో వేసి నిలిచారు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా బీసీ జనాభా ఎంత ఉందో అంత ఆ విధంగా పార్టీ టికెట్లు ఇస్తాం, బీసీలు నాయకులు చేస్తాం, సర్పంచులు చేస్తాం, ఎంపీటీసీలు చేస్తాం, జడ్పీటీసీలు చేస్తాం అని చెప్పి మీ అందరూ కూడా బీసీలకి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి. మీకు మాస్ గారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా, లేకపోతే అనుభవజ్ఞులు ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చేటువంటి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలో మీరు ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఒక ఓటు, ఇంకో ఓటు, కమలం కమలం, ఇంకో ఓటు, సైకిల్ మీద పడ్డ ప్రతి ఓటు కమలం మీద పడాలి, లేకపోతే మనకు అభివృద్ధి జరగదు. ఎన్నికల విధుల్లో పాల్గొని అధికారులు మరియు సిబ్బంది వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశాన్ని ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద భద్రతా ఏర్పాట్లను గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీసులు వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మే 5 మరియు 6 తేదీలలో ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగులు వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికల విధుల్లో పాల్గొని పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
లోగోలో కనపడా ఈరోజు గూడూరు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ని ఎంప్లాయీస్ అందరూ ఉపయోగించుకుంటున్నారు. అంటే వీరందరికీ ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి ఈరోజు రేపు అందరికీ ఆ ఫెసిలిటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్వో గారు. వాళ్ళందరూ ఉద్యోగస్తులు అంతా వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వచ్చి వాళ్ళ ఓటుని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరైనా దగ్గరలోకి వచ్చి ఏమాత్రం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేసినాక వాళ్ళ మీద వ్యాలిటీగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటింగ్ జరిగేటట్టుగా మా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు మన సిఆర్పిఎఫ్ ఫోర్స్ని కూడా ఇక్కడ కానీ వెంకటగిరి కానీ ఫోర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే అలాంటి గొడవలు ఏం లేవు. అలాంటి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ దాని మీద కూడా యాక్షన్ వాచ్ పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటాం. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మనమందరం అండగా నిలిచి మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున గూడూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న వరప్రసాద్ రావులకు బలిజ సోదరులు అత్యధిక మెజార్టీ అందించి బలిజల ఐక్యతను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని పారిశ్రామికవేత్త బలిజ సంక్షేమ సంఘం నాయకుడు చెదలవాడ హరిబాబు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మెట్రోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మెట్రోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన బలిజల ఆత్మీయ సమావేశంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు బలిజ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త బలిజ సంక్షేమ సంఘం నాయకుడు చెదలవాడ హరిబాబు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో 15% వరకు ఉన్న బలిజలు పవన్ కళ్యాణ్ వెంట నడిచి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ భాగస్వామ్యం కలిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆ దిశగా అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ కౌన్సిలర్ శివకుమార్ మాట్లాడుతూ బలిజలందరూ ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విషయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘాల నాయకులు ముని గిరీష్, పేటేటి చంద్రనీల్, మదనమేటి రమణయ్య, శివకుమార్, రమేష్, మోహన్, ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. సూర్య కూర్చో. తెలుగుదేశం పార్టీ నాయకులనే వెళ్తాము, అయినా మేము మిమ్మల్ని వెళ్తాం. ఎందుకంటే ఆ తెలుగుదేశం కార్యక్రమానికి పెద్దలు చదవాలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా ఓట్లు చేరకూడదు, మన ఓట్లు పూర్తిగా ఈసారి కూడా మాకు బాధిస్తారు. గూడూరు టౌన్లో 20,000 మన ఓట్లు ఉన్నాయి. అలాగే
ఎక్కువ మెజారిటీ మనోభావం వచ్చింది అనిపించాలా. అలాగే వరప్రసాద్ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఎంపీగా. మీరు గుర్తులో లేదా లాస్ట్ 5 సంవత్సరాలు ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద లేని చేశారు. ఆయన మీద ఆయన చేస్తారని ఆయన ఎవరిని సామాన్యులు ఇబ్బంది పడలేదు. నాయకులను చెప్పుకున్న వాళ్ళ మాట మాత్రమే వెళ్ళలేదు. కష్టమందికి ఎవరు పోయి వాళ్ళకి పనిచేసి పెట్టాడు. కాబట్టి మనం బీజేపీ అభ్యర్థులు లేకుండా వరప్రసాద్ గారిని గెలుచుకోవాలి. మన సునీల్ పార్టీ చైర్మన్ నుంచి వాళ్ళ తూర్పురావు చైర్మన్ గురించి సునీల్ పరిచయం లేదు. ఇతరులకు కలిసి పనిచేస్తున్నాం ఈరోజు సునీలు లోపల ఎవరు ఏంటంటే అదే అతనికి తెలుసు. వాళ్ళందరూ ఏ అవసరం వచ్చినా అర్థవంతంగా ఫోన్ చేసి పలికే వ్యక్తి. అవసరమైతే పార్టీలో ఉండేవాళ్ళు ఎవరికి ప్రదేశం పెడతారు. ఇంకా చేయగలిగిన కావాలని చాలా ఉన్నాం. ఈ కులానికి సంబంధించి నేనైతే కులాన్ని చేసి మాట్లాడుతున్నాను, కులం తరఫున మాట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడుతున్నాను. మా ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు
ప్రతి ఒక్కరిని వేసవిని దృష్టిలో ఉంచుకొని దివ్యాంగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ప్రతి నెల 5వ తేదీ దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి విరజారెడ్డి దాతగా వ్యవహరించారని ప్రతి నెల తమ క్లబ్లోని సభ్యులు దాతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు శశిరేఖ, ఎస్ లక్ష్మి గారు, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా, సుధీర్, మెదురు శ్రీనివాస ఆచారి, పల్లెం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇలాగే ఈరోజు కూడా మే నెల 5వ తేదీ ఈ వికలాంగులకు పలసరుకులు పంచే కార్యక్రమానికి ఇస్తున్నాము. ఈరోజు మాకు దాతగా నెల్ క్యాస్ట్లో పనిచేస్తున్న విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన చనిపోయినారు. ఆయన సతీమణి శ్రీమతి విరిజ గారు మనకు కొత్తగా మెంబర్గా కూడా చేరారు మన క్లబ్లో. ఆమె చేరిన వెంటనే వికలాంగులకి 5,000 ఇస్తానని తనే వాలంటరీగా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆ అమ్మాయి ఫస్ట్ చేరడమే ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు ఆమెకు మన రెండు సంస్థల తరఫున కృతజ్ఞతలు. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. నిర్విరామంగా ఈ కార్యక్రమం జరిగేదానికి మా మెంబర్లందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు రెడ్ సంస్థ వాళ్ళకు కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం కోర్టు సెంటర్ వద్ద ఉన్న మసీదులో ఉచిత కత్నాలు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మసీదు నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఉచిత కత్నాలు కార్యక్రమాన్ని గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల ముస్లింలు సద్వినియోగం చేసుకున్నారు. వైద్యులు ఆధ్వర్యంలో ఉచిత కత్నాలు కార్యక్రమం నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. నెక్స్ట్ ఎవరు కూర్చోన్నారు. अरे 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 कैमरा काटते हैं रे. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.